గుడ్ మార్నింగ్. మన వెయిట్ లాస్ జర్నీలో డే 26. ఆల్రెడీ మొత్తం ఫ్రెష్ అయిపోయి రెడీ అయిపోయాను. వేరే వర్క్స్ ఉన్నాయి. మార్నింగ్ జిమ్ కి వెళ్ళట్లేదు. ఈవినింగ్ అయితే జిమ్ కి వెళ్తాను. ఈ రోజు వెయిట్ ఎంత ఉందో చెక్ చేద్దాం. 5.20. ఇది ఈ రోజు వెయిట్ అప్డేట్. అయితే వెయిట్ గెయిన్ అయ్యాను. భయంకరంగా జలుబుగా ఉంది. సో కంటిన్యూస్ గా హాట్ వాటర్ కూడా తాగున్నాను. దాని వల్ల ఏంటో తెలియదు. మన పూర్తి గుమ్మడికాయ జ్యూస్ తాగేసి వర్క్ అయితే స్టార్ట్ అవుతున్నాను. ఇప్పుడే వర్క్స్ అన్ని కంప్లీట్ అయినాయి. ఈ రోజు ఒక సడన్ సర్ప్రైజ్ ఇచ్చింది బండి. 2 డేస్ నుంచి ప్రాబ్లం వస్తుంది ఇంజన్ లో. సరే అని చెప్పని ఈ రోజు సర్వీస్ సెంటర్ తీసుకెళ్లా. వాళ్ళు ఒక భయంకరమైన బాంబు పేల్చారు. సరే దాని సంగతి అయితే తర్వాత చెప్తాను. మన ఫస్ట్ మీల్ ఏంటో చూడండి. ఇది వచ్చి ప్లెయిన్ ఓట్స్ దోశ, ఇది వచ్చి ఎగ్ ఓట్స్ దోశ, అల్లం చట్నీ, కొంచెం కారపొడి, కీర, ఒక 3-4 పీసెస్ చికెన్ పీసెస్. అల్లం చట్నీ అదిరిపోయింది. A few moments later. 5,000 కిలోమీటర్లు ట్రావెల్ చేసిన మున్నార్ బండి ఈ రోజుతో దీని రుణం అయితే అయిపోయింది. ఎక్స్చేంజ్ కి అయితే ఇక్కడ ఇచ్చేస్తున్నాం. జరిగిన స్టోరీ ఏంటంటే, నాకు కొంచెం వర్క్స్ ఉండి బయటకు వెళ్ళా. బండి వెళ్ళేటప్పుడు సడన్ గా ఏదో పికప్ డ్రాప్ అయినట్టు అనిపించింది. బండి ఆగిపోయింది. 2 డేస్ నుంచి నేను ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాను. సరే ఏం జరిగిందో అని వర్క్ కంప్లీట్ చేసుకుని వచ్చేటప్పుడు సర్వీస్ సెంటర్ కి వెళ్ళి బండి పెట్టేసి సర్వీస్ ఇద్దామా అనుకున్నాను. సర్వీస్ సెంటర్ లో వెహికల్ ఇవ్వగానే ఇంత కొటేషన్ ఇచ్చారు. 17,300. ఇదే కాదు, దీనికన్నా ఇంకా ఎక్కువ అయ్యే అవకాశం కూడా ఉందన్నారు. 2 నిమిషాలు నా ఫీజులు ఎగిరిపోయినాయి. ఇదే వెహికల్ హైదరాబాద్ లో ఉండేటప్పుడు కొంచెం నా ఫైనాన్షియల్ స్టేటస్ బాగాలేనప్పుడు చాలా డొక్కుగా ఉండేది. ఆ కింద ఫొటోస్ కూడా పెడుతున్నాను. ఈ కండిషన్ లో ఉండేది. ఇంచుమించు 20-30,000 పైన ఖర్చు పెట్టి నేను వెహికల్ మొత్తం రెడీ చేపించాను. అప్పుడు ఎలా రెడీ చేపించానో ఇప్పుడు కూడా అలానే రెడీ చేపించవచ్చు. అప్పుడు అంటే 3-4 ఇయర్స్ వెహికల్. ఇప్పుడు ఆల్మోస్ట్ 10 ఇయర్స్ అయిపోయింది. నాతో పాటు ఇంట్లో వాళ్ళు కూడా వెహికల్ డ్రైవ్ చేస్తున్నారు. లేడీస్ కూడా డ్రైవ్ చేస్తున్నారు కాబట్టి అందుకని కొంచెం లేటెస్ట్ వెహికల్ కి అప్గ్రేడ్ అవుదామని చెప్పని దాని గురించి వెహికల్ తీసేయడమే తప్ప, నిజంగా వెహికల్ తీసేస్తుంటే చాలా బాధగా అనిపిస్తుంది. అంటే ఫస్ట్ నేను దీన్ని అనుకోవడం, నేను ఎటువంటి పొజిషన్ లో ఉన్నా సరే ఈ వెహికల్ అయితే అలా ఇంట్లో అలా ఉంచేద్దాము అని అనుకున్నా. ఇలా ఎక్స్చేంజ్ కింద ఇస్తానని నేను అనుకోలేదు. అన్ఎక్స్పెక్టెడ్ గా అలా జరిగిపోయింది. ఎందుకంటే నేను కంపల్సరీ 5,000 కిలోమీటర్స్ కి ఇంజన్ ఆయిల్ చేంజ్ చేస్తాను, అన్ని చేంజ్ చేస్తాను. కానీ సడన్ గా నాకే అర్థం కాలేదు. వాళ్ళు 2 నిమిషాలు ఆ ప్రైజెస్ వెహికల్ లో ఇంత ఖర్చు ఉంది అని చెప్పి ఇన్ని రిపేర్స్ ఉన్నాయి అనగానే నాకే 2 నిమిషాలు షాక్ అయిపోయాను. అన్ఎక్స్పెక్టెడ్ గా జస్ట్ మార్నింగ్ సర్వీస్ సెంటర్ కి వెళ్ళడం, ఈవినింగ్ కల్లా డిసైడ్ అయ్యి వెహికల్ తీసుకొని బయటకు వచ్చాము. వెహికల్ కి పూజ చేయిస్తున్నాం. మార్నింగ్ జిమ్ లేదు, వాకింగ్ కూడా లేదు. మన క్యాలరీ కౌంట్ వచ్చి 600 కి 378 క్యాలరీస్, 2,737 స్టెప్స్. క్యాలరీస్ అండ్ స్టెప్ కౌంట్ అయితే ఇది. దీంతో డిన్నర్ ఫినిష్ చేస్తున్నాను. రేపు పొద్దున్నే వెయిట్ అప్డేట్ ఏంటో చూద్దాం. గుడ్ నైట్, బాయ్.